హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఏంటి సిస్టర్, నువ్వు మొన్నే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పండగకి, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయావా అని అయితే అనుకోకండి. అమ్మ వాళ్ళకి మాకు ఎక్కువ దూరం అయితే ఏమీ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాం అన్నట్టు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయినా నా పిచ్చి కాకపోతే మీరెందుకు మర్చిపోతారు చెప్పండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ తెలిసిందే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను లేట్గానే లెగుస్తానని చెప్పి, ఇంకా లేచిన తర్వాత వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. అలానే పండగకి వచ్చినప్పటికి ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. అవి కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అంతకుముందు అయితే ఒక 3 కుండీల్లో మాత్రమే అక్కడ ఫ్లవర్స్ ఉండేవి కదా. ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా ఇంకా 3 అలా తీసుకొచ్చి పెట్టారు. నాన్న అయితే తీసుకొచ్చారంట. ఇంకా వాటిల్లో ప్లాస్టిక్వి డబ్బాలు ఉంటాయి కదా, వాటర్ టిన్స్, వాటిని అయితే కట్ చేసి పూల మొక్కలు అయితే వాటిలో పెట్టారు. చూడడానికైతే చాలా బాగుంది కదా. ఇంకా నాన్నమ్మ అయితే వచ్చింది ఇంటికి. ఇది ఎందుకు కట్టుకున్నా సెలెక్ట్ సరే. హాయ్ చెప్పు. ఎట్లా చెప్పాలి? హాయ్ ఎట్లా అడు. మాకు చిన్నప్పటి నుండి మా అమ్మ అనడమే అలవాటు, నాన్నమ్మ అని అయితే ఎప్పుడూ పిలవము. అలాంటిది ఇప్పుడు వీడియోస్లో కొంచెం నాన్నమ్మ నాన్నమ్మ అలా చెప్తూ ఉంటున్నాను కదా. కొద్దిగా మీతో చెప్పడం మాత్రమే అలవాటైంది, కానీ నాన్నమ్మనైతే మా అమ్మ అనే పిలుస్తూ ఉంటాము ఇప్పటికీ కూడా. అన్నయ్య కానీ నేను కానీ అందరము అలాగే పిలుస్తాము. అలానే ఇప్పుడు ఇంకా బన్నీ అయితే చూసారు కదా, మా నాన్నమ్మ వచ్చిందని చెప్పేసి మా మామతో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ అమ్మ పాలైతే స్టవ్ మీద పెట్టింది, అవి కాగుతున్నాయని చెప్పేసి అక్కడే నుంచుని ఉన్నాను. ఇంకా వ్యూ అయితే భలే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు ఫ్లోలో అమ్మమ్మ అని చెప్పేసి వచ్చేస్తుంది, కానీ ఏం చేస్తాంలేండి, ఆ అదృష్టం అయితే లేదు. పోనీలేండి, అందుకేనేమో అమ్మ వాళ్ళ ఇంటికి ఇన్నిసార్లు వస్తున్నాను, అమ్మమ్మ లేకపోమంటేనేమో. చూసారు కదా, ఇక్కడ సన్సెట్ అయితే భలే వస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా అలా వంటగదిలోకి పడుతూ ఉంది. ఇంకా వంటగదిలో చిన్న చిన్న పనులు చేస్తూ అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇంతకీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, ఊరికే అలా 2 డేస్ ఉందామని చెప్పేసి అయితే వచ్చాను. ఇంకా అది కాకుండా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కళ్యాణం జరుగుతుంది. దేవుళ్ళది ఊరేగించి కళ్యాణం అవి చేస్తారంట. అవంతా కూడా నేను ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే అమ్మ పప్పుల చట్నీ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా అవన్నీ కూడా నన్ను ఫ్రై చేయమంటే నేను అవన్నీ కూడా చేస్తున్నాను ఇక్కడ. అలానే మొన్న రీసెంట్గానే ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, మీ అమ్మ వాళ్ళ ఇల్లు బాగుంది కదా, మరి మీరెందుకు ఇల్లు కట్టుకోలేదు అని చెప్పేసి పెడుతున్నారు. మేము కూడా కట్టుకుంటాము ఇల్లు, ప్లీజ్ మీరు అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ చూస్తారు. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు కదా, మా హస్బెండ్ వాళ్ళు కూడా చూస్తారు కదా. అప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. మీరైతే అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మేము కట్టుకుని కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా అవుతుందంతే ఈ డాబా కట్టుకుని కూడా. అంతకు ముందంతా కూడా మేము కూడా పూరింట్లోనే ఉన్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ డాబా కట్టుకున్నాము. అమ్మ వాళ్ళు కట్టుకున్నారు, మేము కూడా ఇంకా ఒక 1 ఇయర్ అలా ఆగేసి కట్టుకుందామని ట్రై చేస్తున్నాము. ఎవరో చూస్తారు అవి ఇవి పక్కన పెట్టినా కూడా నాకే కొంచెం బాధగా అనిపించింది. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి కూడా ఎందుకో కొంచెం బాధగా అనిపించింది. అంటే మీరు కూడా ఇల్లు కట్టుకోవచ్చు కదా, మీ అమ్మ వాళ్ళ ఇల్లు బాగుంది కదా అంటున్నారు కదా. మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటాము. ఇక్కడ బన్నీ అయితే చూసారు కదా, దొంగలాగా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఏదో తీసుకొచ్చేసేసాడు. ఏంటో చూపించు చూపించు అన్నా కూడా అస్సలు చూపించడం లేదు. తర్వాత దొంగ దొరికిపోయాడు. పేస్ట్ అయితే ఉంటుంది కదా, అంతే కొద్దిగా ఉన్నది కట్ చేసింది మొక్క తీసుకొచ్చి దానిలో ఉన్న పేస్ట్ అంతా తినడానికి ట్రై చేస్తున్నాడు. అదైతే రావడం లేదు, లాక్కుంటున్నానని అయితే ఇక్కడ పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు. అప్పటికి చిన్నబాబు అయితే లేవలేదు, ఇంకా పెద్ద బాబు మాత్రమే ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా చిన్నబాబు అయితే లేచాడు. వాళ్ళతో ఇంకా లేచిన తర్వాత కొంచెం సేపు అలా ఫస్ట్ లేచిన వెంటనే పిల్లలిద్దరితో ఆడుతూ ఉంటాను. తర్వాత ఎప్పుడైనా సరే లేచిన తర్వాత వెంటనే ఇంకా కొబ్బరి నూనె పెడుతూ ఉంటాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ చెప్తూ ఉంటుంది, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అత్తయ్య చెప్తూ ఉంటుంది, కొబ్బరి నూనె పెట్టు పిల్లలకి అని చెప్పేసి. నజర ఉండదంటారు కదా, అంటే దిష్టి ఉండదంట. మార్నింగ్ లేవగానే కొబ్బరి నూనె తలకి పెడితే పిల్లలకి. ఇంకా మా చిన్నోడైతే అసలు నన్ను వదలనే వదలడు. సేమ్ అసలు బబ్లిగం ఉంటుంది కదా, అలా అతుక్కుపోతాడంతే. పెద్దోడన్నైతే ఆడుకుంటాడు, కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆడుకుంటాడు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనేమో అత్తయ్య దగ్గరికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాడు.
కానీ చిన్నోడు అలా కాదు, లేచిన వెంటనే నేను కావాలి, నా దగ్గరే ఆడతాడు, నా దగ్గరే ఏడుస్తాడు, ఇలా చేస్తూ ఉంటాడు. ఇంకా వాడి క్యూట్ క్యూట్ మూమెంట్స్ చూసారా ఎలా చేస్తున్నాడో. మార్నింగ్ లేచిన వెంటనే అలా సన్సెట్ పడుతూ ఉంటే చాలా బాగుంది కదా వ్యూ. ఇంకా వాడిని పెట్టుకుని వాడికి కొబ్బరి నూనె పెడుతూ వాడితో ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా అలా గడిపేస్తున్నాము. అలానే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా, వాటికి నేను ఆన్సర్స్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అవన్నీ కూడా నేను ఒక వీడియో లాగా చేద్దాము అనుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా ఏమీ మాట్లాడను, నేను నార్మల్గా వీడియో చేసేసిన తర్వాత దానికి వాయిస్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను. మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వీడియోస్ అయితేనే వస్తాయి. ఇంకా ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మ అయితే బ్రష్ చేసి వచ్చిన తర్వాత నాకైతే టిఫిన్ వేసి ఇచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తిండికి అయితే అసలు కొరత ఉండదు. ఎందుకంటే అక్కడ అనుకోండి మా ఇంటి దగ్గర ఇంకా నేనే చేసుకోవాలి, నేనే తినాలి, పిల్లలకి పెట్టాలి, ఇంకా అవంతా చూసుకుంటా. పిల్లలకి పెట్టిన తర్వాత నాకు ఇంకా బద్ధకం వచ్చేసి తినడానికి లేట్ అయిపోతుంది. కానీ ఇక్కడైతే అమ్మ లేవగానే ఫస్ట్ మాకు టిఫిన్ చేసేసి టిఫిన్ పెట్టేసిద్ది, తర్వాత కాఫీ కల్పించింది. ఇలా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇంకా టిఫిన్ చేసేసి టీ కూడా కాఫీ కూడా తాగేసి మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్క నేను అయితే వెళ్తున్నాము. అక్క అంటే మా పెద్ద అక్క, ముందు వీడియోస్లో చూపించాను కదా సంక్రాంతి టైంలో, ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. నార్మల్గానేమో అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం అంతే. ఇంకా ఇంటికి వచ్చామంటే చాలు అక్క నేను కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. అక్కది నాది కొంచెం బాండింగ్ క్లోజ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మీకు ఒక మంచి వ్యూని అయితే చూపిస్తాను. మా ఊరిలో ఒక స్పెషల్ అనే చెప్పాలి. చెరువు మధ్యలో మా ఊరు గ్రామ దేవత అయితే ఉంటుంది. చూసారు కదా మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు, ఎంత బాగుందో చూసారు కదా. ఊరు మధ్యలోనే ఉంటుంది ఈ పార్ట్ కూడా. చెరువు లాగా ఉంటుంది. చెరువుకి మధ్యలోకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒక చెట్టు, రావి చెట్టు అంటారు కదా, అలా ఒక చెట్టు, అలానే దేవుడు గుడి, అండ్ అలానే ఒక పక్కేమో పాము పుట్ట అంటారు కదా, అది కూడా ఉంటుంది. ఇలా అయితే భలే ఉంటుంది అసలు. చూసారు కదా చుట్టూ నీళ్ళు, అమ్మవారి మధ్యలో ఎంత బాగుంటుందంటే గుడికి వెళ్ళి అలా కొంచెం సేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా క్లారిటీగా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అలా కొంచెం సేపు అలా ఆగేసిన తర్వాత ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు అని చెప్పాను కదా, ఇంకా దానికైతే ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇలా ఊరేగింపు లాగా అయితే చేస్తున్నారు. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా వరకు మన వీడియోస్ ఆడవాళ్లే చూస్తారు కాబట్టి ఇలాంటి వీడియోని నేను అస్సలు మిస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇందులో చాలా వివరంగా చాలా మంచిగా అనిపించింది. కొన్ని పార్ట్స్ అయితే నాకు లెంత్ ఎక్కువైపోయినా కూడా ఇవి ఖచ్చితంగా పెట్టాల్సిందే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా రియల్ వాయిస్ కూడా కొన్ని చోట్ల పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. దేవుళ్ళ పెళ్ళిని అంగరంగ వైభవంగా ఎలా చేస్తారో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూపిస్తాను. అక్కడక్కడ రియల్ వాయిస్తో చాలా బాగా చేస్తాను. అస్సలు స్కిప్ చేయకండి వీడియోనైతే. చూసారు కదా అయ్యవారిని ఎలా ఊపుతున్నారో ఉయ్యాలలో. అయ్యవారంటే శివుడిది అలానే పార్వతీదేవి పెళ్ళిలాగా చేస్తున్నారు ఊరిలో. మాకు అంతకుముందు అంటే పాతకాలంలో పురాతన శివాలయం అయితే ఉండేదంట. అంటే మా నాన్న వాళ్ళ టైము, మా నాన్నమ్మ వాళ్ళ టైంలో ఒక శివాలయం అయితే ఉండేదంట మా ఊర్లో. ఆ శివాలయం అయితే చాలా పాతగా అయిపోయింది, పడిపోయింది కూడా. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సంవత్సరం కిందట ఈ గుడిని మళ్ళీ కొత్తగా అయితే ప్రతిష్ఠించారు. ఒక సంవత్సరం కింద కరెక్ట్గా 2025లో అనుకుంటా. ఇప్పుడు 2026 కదా, ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం అయితే అయ్యిందని చెప్పేసి ఇలా కళ్యాణం అయితే చేస్తున్నారని చెప్పేసి మేమైతే అందరము ఇక్కడికి వచ్చాము. చాలా పాతగా అయిపోయిన టెంపుల్ని చాలా కొత్తగా కట్టారు. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా కట్టారు. అసలు ఎంత చిన్నగా అంటే నార్మల్గా మొత్తము పడిపోయి మొత్తము అంతా బ్లాక్ లేయర్ లాగా అయిపోయి ఇంకా మొత్తము అంటే ఒక చిన్న శివలింగం లాగా మాత్రమే ఉంది. అలాంటిది మొత్తము క్లీన్ చేసి అక్కడంతా పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే అవంతా క్లీన్ చేసి 1 ఇయర్ కిందట మొత్తము నీట్గా క్లీన్ చేసి ఊరు మొత్తం సహాయం తీసుకుని ఎంతో కొంత అందరూ డబ్బులు ఇస్తారు కదా, వాటిల్ని పోగు చేసి ఆ డబ్బులతోటి ఆ టెంపుల్ అయితే కట్టారు.
అండ్ అలానే ఆ టెంపుల్కి స్ట్రైట్గా చూస్తే కొంచెం దూరంలో శ్మశానం కూడా ఉంటుంది. అదే టెంపుల్కి ఎదురుగా, అంటే అది శ్మశానం రోడ్కి ఎదురుగా పడింది శివాలయం. చాలా బాగుంటుంది. కాకపోతే ఊరికి చివరిలో ఉంది ఆ శివాలయం కూడా. అలానే శ్మశానానికి ఎదురుగా ఉంటుంది. కొంచెం అక్కడికి వెళ్ళాలంటే నాకేదోలాగా అనిపించింది, కానీ అక్కడికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. కానీ చూడడానికైతే 2 కళ్ళు అసలు సరిపోలేదండి, అంత బాగుంది. ఖచ్చితంగా ఈ వీడియోలో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. నేను అందుకే అక్కడ మెయిన్ వాయిసెస్ అయితే కొన్ని అలాగే ఉంచేశాను. ఖచ్చితంగా వినండి స్కిప్ చేయకుండా. అవన్నీ కూడా చాలా అంటే చాలా మనకి వినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. మా అమ్మ వాళ్ళ ఊరిలో అయితే లేని టెంపుల్స్ అంటూ ఏమీ ఉండవు, అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి, అలానే సాయిబాబా టెంపుల్, శివాలయము, అండ్ అలానే రాముల వారి గుడి, అలానే గ్రామదేవత, ఇలా చాలానే టెంపుల్స్ ఉన్నాయి. చూపించాలంటే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది మొత్తము ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, ఈ ప్లేస్ దగ్గర అయితే చాలా పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది. అంటే మొత్తము కూడా కొన్ని దేవుళ్ళని పెట్టేసి ఒక 3-4 గుడులు అయితే ఉంటాయి. అవంతా కూడా ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. మా పిల్లలిద్దరికీ అంటే పుట్టిన తర్వాత కొన్ని పూజలు చేపిస్తారు కదా, అంటే నక్షత్రం బాగాలేదని అవి ఇవని కొన్ని ఉంటాయి కదా, అలాంటివి కొన్ని పూజలు కూడా చేయించాము మా పిల్లలిద్దరికీ. అలానే పూజలు అంటే వాళ్ళకి పేరు మీద బాగోలేదు అలా అని కూడా కాదు, కొంచెం టైం ఏమైనా గడియలు వేరుగా ఉన్నాయి అలా చేస్తారు కదా అవి. అండ్ అలానే మా పిల్లలిద్దరికి పేర్లు కూడా అక్కడే పెట్టాము, ఈ శివాలయంలోనే పెట్టాము. శివాలయం అయితే పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అంటే దీనిని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ ఉంటాయి లోపల, చాలా బాగుంటుంది టెంపుల్ లోపల అయితే. ఇటు సైడ్ ఏమో సాయిబాబా టెంపుల్, ఇలా అయితే చాలా టెంపుల్సే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా అమ్మవారిని అయ్యవారిని ఊరు మొత్తము ఊరేగిస్తున్నారు. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి అమ్మవారిని అయ్యవారిని అటు ఇటు నుంచోపెట్టి ఇంకా అన్నీ కూడా కట్న కానుకలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళ పెళ్లిని అంగరంగ వైభవంగా చూపిస్తాను, రండి స్కిప్ చేయకుండా. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీ యొక్క హిమవంతుడి యొక్క రాజ్యానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము. మరి స్వామివారు చాలా సంపూర్ణవంతుడు, మీ యొక్క అమ్మాయి వరుడు. మరి మీ యొక్క అమ్మాయినిచ్చి మరి మీ స్వామివారు తగినట్లుగానే మా అమ్మవారు కూడా చూసారా ఎంత సౌభాగ్యవతిగా ఎంత సౌభాగ్యమానంగా కనబడుతుందో. మరి ఇటువంటి అందమైనటువంటి వరుణ్ణి మీ స్వామివారికి సరైన వస్త్రాలు ఉంటారు, మెడలో పాములు తిరుగుతాడు, ఈ బూతులు రాసుకుంటారు, రుద్రాక్షాలు ధరిస్తారు. అటువంటి అందమైన అమ్మాయిని మీకు ఎలా ఇస్తామంట? ఎవరైనా తన కుమార్తె వరుణ వెతుకుని కోరుకొచ్చి ఇవ్వాలనుకుంటారు కదా. మరి అమ్మవారు లలిత అమ్మవారిని ఏ విధంగా ఇస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర సృష్టమబుద్ధరాభ్యాం మగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మీరు అన్నారు మా స్వామి వారి యొక్క గుణగణాలు అన్ని కూడా వివరంగా మీరు అడుగుతున్నారు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే
దేవతాస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు. చూడండి, మా స్వామి కైలాసం అనేటటువంటి ఒక గృహంలో మా స్వామి వారి ఉంటారు. శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. మా స్వామి వారు ఎక్కడ ఉంటే అది కైలాసం అన్నమాట, అదే శివాలయం. దేవతాస్తత్ర మోదంతి. మీ అమ్మవారు కానివ్వండి, ముక్కోటి దేవతలందరూ కూడా మా స్వామి వారిని సేవ చేయాల్సిందే. అంత గొప్పనైనటువంటి వారు మా స్వామి వారు. మీరు అన్నారు భస్మాన్ని రాసుకొని ఉంటారు అని. విభూతిరైశ్వర్య. ఆయన శరీరానికి ఎందుకు భస్మాన్ని రాసుకున్నారంటే ఐశ్వర్య ప్రదాత ఆయన మా స్వామి వారు. మరి ఆయన అన్నారు, మీరు ఇంకా ఒక చిన్న మాట అన్నారు, శ్మశానంలో తిరుగుతూ ఉన్నారు అని ఒక చిన్న మాట అన్నారు. పూర్వము మనము మరణించిన తర్వాత ఇంటిలో యజమాని మరణిస్తే భార్యని బయటకు కూడా తీసుకురానివ్వరు. తర్వాత బంధుమిత్రాదులు ఎక్కడ దాకా వస్తారు, వీధి చివరి దాకా వచ్చి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ యొక్క రక్త సంబంధీకులైనటువంటి అన్నాదమ్ములు ఎక్కడ దాకా మోసి శ్మశానం దాకా వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత కొడుకు ఏం చేస్తారు, తల కొరువి పెట్టి వెనక్కి తిరగకుండా ఆ యొక్క తల కొరువి పెట్టి వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి నిలబడతారట. అప్పుడు అనుకుంటారట ఆ యొక్క చనిపోయినటువంటి ఆత్మ ఏమని, అయ్యో నా కుటుంబానికి నేను అన్ని కూడా ఎటువంటి లోట్లు పాట్లు లేకుండా చూసుకున్నానే, కనీసం నా భార్య నన్ను చూడటానికి చివరి దాకా కూడా రాలేదే, కనీసం నా యొక్క బంధువులు నన్ను చూడటానికి చివరి దాకా శ్మశానం దాకా కూడా రాలేదే, కనీసం నా యొక్క రక్త సంబంధికులైనటువంటి నా అన్నలు కూడా నన్ను చివరిసారి చూడకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారే, కనీసం నా రక్తంతో పుట్టినటువంటి నా యొక్క కుమారుడు కనీసం నన్ను చివరిసారిగా చూడకుండా తలకొరి పెట్టి వెళ్తున్నాడే అనేటటువంటి భావనలో ఆ యొక్క చనిపోయినటువంటి ఆత్మ బాధపడుతూ ఉంటే అప్పుడు మా స్వామి వారు నమశివాభ్యాం నవయౌవనాభ్యాం, నవయౌవనంగా మీకు కనబడుతూ ఉన్నారు మా స్వామి. అక్కడ దర్శనమిస్తారు. ఇవన్నీ కూడా నీకు నేను ఇచ్చినటువంటి ఆస్తిపాస్తి ఐశ్వర్యం, ఈ లోకానికి అన్నిటికీ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వారు మా స్వామి. అంత గొప్పనైనటువంటి వారు. వారికి అక్కడ ఉండి ఆ ఆత్మ బాధపడుతూ ఉంటే చివరికి సంధ్యా సమయంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైనా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఈ రాక్షసులందరూ కూడా భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రామంలోకి రాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మా స్వామి వారు శ్మశానంలో ఉండి ఆ మరణించినటువంటి బూడిదని అనగా ఐశ్వర్యాన్ని తను ఆ యొక్క మొత్తం కూడా శరీరంలో దాచుకున్నాడు. అంత గొప్పనైనటువంటి వాడు మా స్వామి వారు. ఇంకా మీకు ఏమైనా మా స్వామి వారి యొక్క మా స్వామి వారి గురించి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అలాగే మా అమ్మవారు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే. ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా గృహస్థుడు అవ్వాలి అంటే వధువు కావాల్సిందే. మరి వధువుకి వరుడు అవసరం, వరుడికి వధువు అవసరం. కాబట్టి ఇవన్నీ జరిగేవి కూడా లోక కళ్యాణార్థం మన యొక్క కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మరి ఈ దేవాలయ ఈ యొక్క గ్రామంలో విష్ణవే శివాయ శివాయ విష్ణవే అన్న ఒక సూక్తి ప్రకారం ఈ ఆలయంలో ఎదుర్కోలు జలాలుగా చూపించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మరి ఎప్పటికైనా సరే ఒక ఇంటి దాదా వధువుగా వరుడుగా అవ్వాలి. కాబట్టి మీరు అనుకున్న ప్రకారమే లోక కళ్యాణార్థం కైలాసానికి అది ఆవిడ అధిపతి కూడా అవుతుంది, పార్వతీదేవిగా లలితాది దేవిగా అవుతుంది. కాబట్టి మేము మీకు స్వామివారికి అమ్మవారిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. మరి మీరు ఏమైనా ఉన్నట్లయితే కనుక మీ యొక్క స్వామి వారి యొక్క యోగక్షేమాలు, మంచి చెడు కార్యక్రమాలు, అంటే సహజంగా వివాహం జరిగేటప్పుడు ఇటేడు తరాలు అటేడు తరాలు మంచి చెడు కార్యక్రమాలు చూసి ఇవ్వాలంటారు. అలాగే మరి దైవ ప్రకారం అయినా ఉన్నట్లయితే సమాముఖంగా, అంటే అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున అందరూ భక్తులే కదా, కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకుండా ఉంటుంది, వారికి కూడా విషయాలు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. మీరు అడిగారండి మీ 7 తరాలు చెప్పమని. చతుస్సాగరపర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాతం జానుషేయ ప్రమదాన్విత పరమశివ గోత్రోద్భవస్య పరమశివ శర్మణో నప్రే మహానటేశ్వర శర్మణ పౌత్రాయ సదాశివ శర్మణస్య పుత్రాయ పరశివ గోత్రోద్భవాయ త్రిభువనాదీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ కారుమూరు గ్రామపుర నివాసాయ శ్రీ అమరలింగేశ్వర స్వామి పరబ్రహ్మణే వరాయ. మా స్వామి వారి యొక్క నిర్గుణుడు, అన్ని గుణాలు కలిగి మీకు పైకి కనబడేటటువంటి రూపం కాదు. మా స్వామి చాలా విశేషమైనటువంటి రూపం మా స్వామిది. అందుకే ఆయనకి 5 ముఖాలు ఉంటాయి. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖోద్భవాయ. 5 ముఖాలు కలిగినటువంటి వారు మా స్వామి వారు. ఆయన యొక్క గోత్రము పరమశివ గోత్రమే. ఆయన పేరే ఆయన గోత్రంగా ఉంచుకున్నారన్నమాట. ఆ తర్వాత ఆయనకి ఆది లేదు, అంతము లేదు. మా స్వామి చాలా గొప్పనైనటువంటి వారు. మీకు శివాలయంకి వెళ్తే మీకు కనబడతారు నిరాకార రూపంగా. ఆది పైకి ఏమీ లేదు, కింద ఏమీ లేదు, అంత నిరాకార రూపం కలిగినటువంటి వారు మా స్వామి వారు.
చాలా గొప్పనైనటువంటి వారు. ఇందాక మీరు ఇంకొక చిన్న విషయం అడిగారు. మా స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరమశివుడే, ఆయన యొక్క తాతగారి పేరు సదాశివుడు, ఆయన యొక్క తండ్రి గారి పేరు మహానటీశ్వరుడు, ఆయన పరమశివ గోత్రము. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే మా కారుమూరు గ్రామంలో అమరలింగేశ్వర స్వామి అనేటటువంటి నామధేయంతో మా స్వామి వారు మీకు దర్శనమిస్తున్నారు. చాలా గొప్పనైనటువంటి వారు మా స్వామి. ఆయన యొక్క గుణగణాలు చెప్పాలి అంటే ఈ రోజుకి అంటే ఈ సమయం చాలదనమాట. ఎందుకంటే స్వామివారి యొక్క వైశిష్టం కానివ్వండి, స్వామివారి యొక్క వివరణ చెప్పడానికి ఈ జన్మ సార్థక్యం కాదనమాట. అంత గొప్పనైనటువంటి వారు మా స్వామి వారు. మీరు ఇంకొక చిన్న ఇందాక అడిగారు రుద్రాక్షలు సర్పాలు ధరించి ఉంటారు అని. ఆ వివరణ మీకు చిన్న విషయంతో ఈ యొక్క వివరణ చెబుతాను. ఓం నమ శివాభ్యాం శివాపహాభ్యాం అశేష కళ్యాణ విశేషతాభ్యాం అసంభవాభ్యాం స్మృతి సంభవాభ్యాం అనీశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం. మా స్వామి చాలా సర్పాలను ఎందుకు ధరించి ఉన్నారు అంటే అనిమా గరిమా చీమా. గొప్పతనం ఇంకా ఏమంటే చెప్పండి. స్వామివారు త్రినేత్రదారుడు. ఒక్కసారి మూడో నేత్రం తెరిచారంటే మా స్వామివారి మీరందరూ కూడా భస్మం అయిపోతారు. అంత గొప్పనైనటువంటి బానే ఉంది. అలాగే ముల్లోకాల్ని కూడాను తన యొక్క నేత్రములతో, తన యొక్క త్రినేత్రములతో, తన యొక్క జ్ఞానాన్ని మా స్వామి చేతిలో నుంచి కొంచెం భస్మం తీసి ఇస్తే చాలు నీకు ఐశ్వర్యం, నీకు మొత్తం కూడా నీకు కావాల్సినటువంటి కోరికలు ఇచ్చేటటువంటి వారు మా స్వామి వారు. విభూతి భూతి ఐశ్వర్యాన్ని తన యొక్క శరీరానికి రాసుకొని మీకు దర్శనమిస్తున్నారు. అంత గొప్పనైనటువంటి వారు మా స్వామి వారు. మా స్వామి వారి గురించి మీరు అన్నారు మా దగ్గర బంగారము పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయని. చివరికి ఎక్కడికి వస్తారు? చివరికి ఎక్కడ వస్తారు? మరణించిన తర్వాత మా స్వామి దగ్గరికే రావాలి. అంత గొప్పనైనటువంటి వారు మా స్వామి వారు. మరి స్వామి చెప్పినంత బానే ఉంది. మరి ఆయన స్వామి స్వామి ఇంకా ఇప్పుడే కనబడరు. మీరు ఓకే అంటే ముందు మా పరివారం. స్వామి మీరు చెప్పిన బాగానే ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకు ఫోటోలు చూస్తేనే అమ్మాయిలు మరి ఒకే అంటున్నారు. మరి మీరు స్వామివారిని చూపించకుండా పిల్లనేమని చెప్పి మీరు మా ఊరికి వస్తే మేము ఎలా పిల్లనిస్తాము అని చెప్పండి. పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఘంటాం పరశుమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రణతయుతహవం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. మా స్వామి వారు స్ఫటిక ఎట్లా ఉంటుంది? స్ఫటిక చూసారా? తెల్లగా ఉంటుంది. అంత అందంగా ఉండేటటువంటి మా స్వామి వారు అంత అందంగా ఉంటారు. శాంతంగా ఉంటారు. శాంతం పద్మాసనస్థం, శాంతంగా ఉండి పద్మాసనం మీద ఉండి 5 ముఖాలు కలిగి 3 నేత్రాలతో ఒక చేతిలో ధమరుకాన్ని, ఒక చేతిలో త్రిశూలాన్ని, ఒక చేతిలో ధ్యానముద్ర చిన్ముద్రని ధరించి ఆ యొక్క స్వామి వారు మీకు మీ అమ్మవారు పట్టు పీతాంబర వస్త్రాలే. మా స్వామి వారి దగ్గర గజవస్త్రం చూడండి ఎంత మహిమాన్వితమైన. మీ అందరికీ కూడా సిద్ధించాలి అంటే మా స్వామి అనుగ్రహం ఉండాలి. లేకపోతే మీ యొక్క అమ్మవారిని మేము ఎందుకు ఎదుర్కొంటూ వస్తాం? స్వామి మీరు అన్ని చెప్పారు. మరి ఒక చిన్న విషయం మనం మర్చిపోయారు. కపాల బాలాంకృతం త్రిశూల హస్తం అన్నారు. మరి మెళ్ళ పుర్రెలు కట్టుకునే వాడికి, చేతుల కత్తులు కళ్ళబడి తినే వాడికి ఎవరైనా పిల్లనిస్తారు చెప్పండి అయ్యా. ఇప్పుడు పిల్లనిచ్చేటువంటి వాడు తండ్రి చూసుకుంటూ ఉంటాడు. అసలు ఆ యొక్క అమ్మ యొక్క ఆ తీసుకునే వరుడి యొక్క యోగ్యత ఏమిటో, అసలు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అసలు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి, మన యొక్క తరతరాలన్నీ కూడాను చూసుకుంటూ ఉంటారు మరి కన్యాదాతలు. మరి స్వామి మరి మీరు చూస్తేనేమన్నా ఆయన చేతిలో త్రిశూలం ఉంది, మెల్ల కపాలమాల ఉంది, చేతిలో భిక్షపాత్ర ఉంది. మరి ఆయన ఎలా భోజనం పెడతాడు ఏమన్నా మా అమ్మాయికి చెప్పు స్వామి. ఇంకోటి చెప్పినా మా స్వామికి చేసుకుంటే 66 కూరలు వస్తాయి మీకు. భిక్షాటన అన్నారు కదా, ఒక కూరతో ఇప్పుడు ఎవరైనా తింటున్నారండి భోజనం? మా స్వామి వారు భిక్షాది అంటే ప్రతి ఇంటికి కూడా తిరిగి భిక్ష ఎత్తుకుంటున్నారని మీరు అంటున్నారు. అది చాలా తప్పు అన్నమాట. చిన్న విషయం చెబుతా దాని గురించి. స్వామివారు ఎందుకు స్వామివారి కపాలం మెళ్ళలో వేసుకొని తిరుగుతున్నారో తెలుసా? చేతిలో పట్టుకొని పూర్వము బ్రహ్మదేవుడికి 5 ముఖాలు పరమేశ్వరుడు లాగాని. అయితే అందులో అధోముఖం అనగా పై ముఖము అహంకారంతో ఉంటుంది. ఆ అహంకారాన్ని తన చేతితో త్రిశూలంతో ఖండిస్తారు. ఆ ఖండించిన వెంటనే బ్రహ్మహత్యాపాతకం మా స్వామికి చుట్టుకుంటుంది అనమాట. ఆ బ్రహ్మహత్యాపాతకం పోవాలంటే ప్రతివ్రత భిక్ష పెట్టాలి. ఆ ప్రతివ్రత ఎక్కడ ఉన్నది? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కోసము చాలా సార్లు వైకుంఠానికి వెళ్తారు భిక్ష కోసం. ఎక్కడ కూడా కనపడదురా. మరి చివరికి భూలోకం మొత్తం కూడా వెతుకుతూ ఉంటే ఎక్కడ లక్ష్మీదేవి కనపడకపోతే వెంటనే పరమేశ్వరుడు కోపం వచ్చి చెంచలాది నమః అని ఒక శాపం ఇస్తాడు అమ్మవారికి. అందుకే ధనం కానీ ఐశ్వర్యం కానీ ఒక చోట ఉండదు. మా స్వామి శాపం ఇచ్చాడు కాబట్టి వెంటనే అప్పుడు కాశీ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారే ఒక రూపాన్ని ధరించి, కాశీ అన్నపూర్ణమాతగా ఒక రూపం ధరించి అప్పుడు స్వామి వారికి భిక్ష వేస్తుంది అనమాట. ఆ భిక్ష వేస్తే చేతిలో ఉన్నటువంటి బ్రహ్మకపాలం ఎక్కడికి వెళ్ళి పడుతుంది? బద్రీనాథ్ క్షేత్రంలో పడుతుంది అనమాట. అక్కడ మనకి ఈ రోజు కూడా పితృకార్యాలు ఇవన్నీ కూడా చేస్తారు. భిక్షాం దేహి కృపావలంబనకరి
మాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారే సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష వేసింది. అంతేకాని మా స్వామి వారు భిక్షాటన చేశారనేటటువంటిది కాదనమాట. అంటే ప్రతివ్రత భిక్ష పెట్టాలి కాబట్టి ఒక భిక్షాటన మూర్తిగా మా స్వామి వారు ఉన్నారు. ఇంకొక విషయం, మీ అమ్మవారు ఒక కూర చేసేసరికి అమ్మో నా వల్ల కట్టలేదా అని అనుకుంటుంది. మా స్వామి వారు భిక్ష చేసి 10 కూరలు తెచ్చిస్తారు మీకు. అది స్వామి మరి మా అమ్మవారి ఆ బ్రహ్మ ఏంటంటే ఈ యొక్క భువనలోకంలో కానీ సమస్తమైనటువంటి లోకంలో అంటే పాతాళ నుంచి అలాగే ఊర్ధ్వలోకాల వరకు ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో అన్ని లోకాలకు కూడా అన్నాన్ని పెట్టేటువంటి అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క స్వరూపం. స్వయంగా పరమేశ్వరే ఒక భిక్షగాడు లాగా అమ్మవారికి కొంచెం భిక్ష స్వీకరిస్తున్నాడు. అంటే ఇప్పుడు మా అమ్మ గొప్ప, మీ అయ్యవారు గొప్ప చెప్పండి స్వామి. మా స్వామి గొప్ప. ఎందుకు? బ్రహ్మహత్యాపాదకం చుట్టుకుందనే భిక్షాందేహి. అర్థమైందండి? ఎందుకు అంటే అహంకారం, ఎక్కడైతే అహంకారం ఉంటుందో ఆ అహంకారాన్ని త్యజించేటటువంటి రూపం భిక్షాటనమూర్తి. అంతేగాని మా స్వామి చాలా అపరూపమైనటువంటి సుందరం కలిగినటువంటి సుందరంగా ఉండేటటువంటి వారు మా స్వామి. మరి స్వామి మీ స్వామివారు అంత సుందరం అన్నావు, మరి మా ఊరికి ఎందుకు వచ్చి మా ఊరికి అడుగుతున్నావు స్వామి? మీ స్వామి చూస్తే గొప్ప సుందరుడు అన్నావు, గొప్ప యోగ్యుడు అన్నావు. అంత యోగ్యతలు అంది ఉన్నప్పుడు మరి ఆయనకి వివాహం ఎందుకు స్వామి చెప్పండి? మీకు ఇంకొక విషయం చెప్తా వింటారా? పూర్వము సతీదేవి ఆ యొక్క దహించి అయిన ఇరువురికి కూడా ఈ యొక్క వివాహము సమ్మతమే అండి. ఇంకేమైనా సందేహాలు లేవు కదా? తప్పని పరిస్థితుల్లో లోక కళ్యాణార్థం ఒప్పుకోవాలి కాబట్టి, గ్రామం సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఉభయులిద్దరూ కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు. నాకు చిన్న సందేహం ఉందండి, అమ్మాయి విషయంలో చిన్న సందేహం. చెప్పండి. మా స్వామి గురించి ఇన్ని ప్రశ్నలు వేశారు కదా మీరు, మీ యొక్క అమ్మాయి యొక్క గుణగణాలు మాకు చెప్పండి. మేము చెప్తాం, ఇప్పుడే చెప్తే కాదు, వివాహ సందర్భంలో కన్యాదాన సమయంలో త్రిభువనాధీశ్వరి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి సకల విద్యా స్వరూపిణి అమ్మవారి త్రిభువనాలన్నింటి కూడా అధిపతయ్యా. ఇచ్ఛాశక్తిని మీ స్వామికి ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి ఎలా వచ్చినాయి అంటే, మీ యొక్క స్వామివారికి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఉంది కదా, అది ఎవరు ప్రసాదించాలి అంటే ఆ యొక్క జగన్మాత అయినటువంటి మా అమ్మ ప్రసాదించింది. అందుకనే మీ స్వామి అంత గొప్పవాడయ్యాడు. అది పక్కన ధర్మపత్ని లేకపోతే మరి అసంపూర్ణులయ్యా. కాబట్టి అందుకనే మా అమ్మ ఉండబట్టే మీ స్వామివారు సంపూర్ణుడయ్యాడు. అది స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కాలమునందు స్వామివారి యొక్క బావగారైనటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి తరపున బావగారికి బావమరిది గారికి ఇస్తున్నటువంటివి నూతన మధుపర్కవస్త్రద్వయం భజంత్రులు గట్టిమేళం. బావగారు బట్టలు సమర్పిస్తున్నారన్నమాట. వారి యొక్క ఈ యొక్క రాజ్యానికి వస్తే బావగారు ఇస్తున్నటువంటివి పట్టు పీతాంబర వస్త్రములున్నో. గట్టిగా పట్టాలండి మేడం. ఒకసారి ముందు చెన్నీశ్వరుడు ఉంది కదా. ముందుగా స్వామివారికి తెచ్చినవన్నీ కూడా అమ్మవారి తరపు వాళ్ళకి ఇవ్వండి. పల్లకిలో పెట్టండి. పల్లకిలో పెట్టేసి చూశారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మాట్లాడుకుని స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పెళ్ళైతే నిశ్చయం చేసుకున్నారు. ఇక్కడ అన్ని కూడా బట్టలు పెడుతున్నారు అమ్మవారికి. త్రిశూలేశ్వరుడు తర్వాత స్వామివారు అమ్మవారు. చూశారు కదా, దేవుళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పెళ్ళిని మీకు చూపించడానికి చాలా కష్టపడ్డాను. ఈ వీడియో ఎడిట్ చేయడానికి కానీ తీయడానికి కానీ చాలా టైం పట్టింది. అయినా కూడా ఇలాంటి ఒక మంచి వీడియో మన ఛానల్లోకి పెట్టడానికి నాకు చాలా ఇష్టంగా అనిపించింది. అందుకని చెప్పేసి ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోస్ తీయగలిగాను. అండ్ అలానే నాకు కుదిరినంత తీయడానికి అలానే ఎడిటింగ్ మంచిగా చేయడానికి ప్రయత్నించాను. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. పురాతన శివాలయం అని అయితే చెప్పాను కదా, ఇదే పురాతన శివాలయము. చూసారు కదా, పెళ్ళికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అన్నీ రెడీ చేశారు.
కొబ్బరికాయ, అలానే అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయ, అలానే అయ్యవారికి కావాల్సిన కొబ్బరికాయ 2 కూడా రెడీ చేశారు. ఇక్కడ చూసారు కదా, అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా దింపేసి తర్వాత అందరూ కూడా కాళ్ళు మొక్కిన తర్వాత ఇంకా పెళ్ళికి కావాల్సినవి ఇక్కడ కొన్ని వస్తువులు పెడితే అవైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా కొబ్బరికాయ, అలానే కొబ్బరి చిప్పులు భలే పెట్టారు. అసలు భలే చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక వినాయకుడిని కూడా పెట్టారు. అలానే అమ్మవారికి ఏమో మనకి కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయ దండ ఉంటుంది కదా మనకి మెడలోకి వేస్తారు, అలాంటి దండనైతే వేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. చూడడానికైతే 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత బాగా చూపించారు, చేశారు కూడా. అలానే ఇక్కడ పురాతన శివాలయం అని చెప్పాను కదా, ఇదే పురాతన శివాలయం. చూశారు కదా శివాలయం ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అద్భుతమైన శివాలయంలో దర్శనం దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలనే చెప్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బబ్బా ఆ కళ్ళు నిండిపోయాయంతే, ఎంతో అద్భుతంగా కనిపించింది మాకైతే. శివాలయం దగ్గర చాలా ఖాళీగా ప్రశాంతంగా చుట్టూ వాతావరణము పచ్చని పొలాల మధ్యలో శివాలయం అయితే ఉంది. చూసారు కదా ఎంతో అద్భుతంగా ఉంది. ఈ వీడియోకి నాకు వ్యూస్ రావాలి అన్న కోరిక అయితే ఏమీ లేదు, కాకపోతే కొంతమంది చూస్తే బాగుంటుంది, ఇలాంటి మంచి వీడియోస్ కొంతమందికి చేరితే బాగుంటుంది అన్న ఉద్దేశం అయితే ఉంది. నాకు ఈరోజు ఎంతో అద్భుతంగా శివయ్య దర్శనం అయితే జరిగింది. మీకు కూడా వీలైనంత వరకు ఈ వీడియోని మంచిగా చూపించాను అనుకుంటున్నాను. కళ్యాణం స్టార్ట్ అయింది అయితే 12:30 అలా అయితే అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళాను కదా అమ్మ దగ్గర, ఇంకా మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి కళ్యాణం అవ్వకముందే మేమైతే ఇంటికి వచ్చేసాము. పిల్లలు ఉన్నారు కదా, లేదంటే కూర్చుని అలాగే ఉండేదాన్ని. 4, 5 అలా అయిపోయింది అన్నారు కళ్యాణం మొత్తము కంప్లీట్ అయ్యేసరికి. పిల్లలిద్దరూ చూశారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నేను ఇంటికి వచ్చిన తర్వాత. ఎంతో అద్భుతంగా కళ్యాణాన్ని అయితే జరిపించారు. ముందు రోజు పసుపు దంచడము అన్నీ కూడా పెళ్ళిని ఏ విధంగా చేస్తారో అంతకన్నా ఘనంగా చేసి చూపించారు. కాకపోతే నాకు లాస్ట్లో కొంచెం మిస్సింగ్గా అనిపించింది, మ్యారేజ్ కూడా చూపించుంటే బాగుండేది అని. మేము వచ్చేసేటప్పటికి విఘ్నేశ్వరుని పూజ మాత్రమే చేస్తున్నారు. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నా పిల్లలిద్దరికీ ఆనందానికి అవధులే లేవు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని అయితే అసలు అనుకోకండి, మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నాను. నువ్వు అల్లరి చేస్తావని నడుచుకుంటూ వచ్చా. అల్లరి చేశారామా? ఆడుకున్నారా?